మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే డిసెంబర్ 13 పోలీ పాడ్యమి, పరమ పవిత్రమైన రోజు. కార్తీక మాసం నెల రోజుల పాటు నియమంగా పాటించిన వారు అమావాస్య మరనాడు మార్గశిర మాసం మొదటి రోజు అయినటువంటి పాడ్యమి రోజు దీపాలు వెలిగిస్తారు. ఆ రోజుతో కార్తీక మాసం పూర్తయినట్టు. ఈ రోజునే పోలీ పాడ్యమి లేదా పోలీ స్వర్గం అంటారు. పోలీ పాడ్యమి కార్తీక మాసం చివరి రోజు చేసే క్రతువు. హరిహరాదులకు కార్తీక మాసం ప్రీతికరమైంది. మాసం ముగింపు సందర్భంగా తెల్లవారుజామున నేతిలో ముంచిన వత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులలో పుష్కరిణులలో వదులుతారు. వీలు కాని వారు ఇంటి వద్ద బకెట్టు లేదా టబ్బులో వేస్తారు. స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలీ స్వర్గం నోము ఒకటి. పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున పోలిని స్వర్గానికి పంపిస్తారు. నిజానికి శాస్త్రాలలో అయితే కార్తీక అమావాస్య రోజు ఈ నోము చేయమని చెప్పారు. కానీ తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని ఈ పోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు. ఈరోజు చీకటితో లేచి, అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దొప్పల్లో ఒత్తిని వెలిగించి చెరువుల్లో కానీ లేదా ఒక బేసినలో నీళ్లు పోసి కానీ దీపాన్ని వదులుతూ కథను చదువుకోవాలి. తర్వాత కథ అక్షింతలు తల మీద వేసుకోవాలి. కార్తీక మాసంలో ఏ రోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కూడా ఈ రోజున 33 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు. అయితే ఈ పోలీ పాడ్యమి రోజు ఈ ఆకుపైన దీపం వెలిగిస్తే చాలు, ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి పోలీ పాడ్యమి రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలి, అలాగే పోలీ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, అరటి డొప్పలు లేకపోతే పిండి దీపాలను ప్లేట్లో పెట్టి నీటిలో వదలవచ్చా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కార్తీక మాసంలో 30 రోజులు శివాలయంలో, విష్ణు ఆలయంలో ప్రదోష కాలంలో దీపం వెలిగిస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత ఫలితం పోలీ పాడ్యమి దీపం వలన వస్తుంది. కనుక కార్తీక మాసంలో దీపం వెలిగించని వారు, వెలిగించలేకపోయిన వారు కార్తీక మాసమంతా దీపం పెట్టిన ఫలితం రావాలంటే పోలీ పాడ్యమి రోజు పోలీ దీపం వెలిగించుకోవాలి. పోలీ దీపం ఎలా వెలిగించాలంటే పోలీ పాడ్యమి రోజు ఉదయం చీకటితో లేచి ఇంట్లో స్నానం చేసుకుని ఇంట్లో ముందు దీపం పెట్టుకుని ఆ తర్వాత దగ్గరలో నది ఉంటే ఆ నది దగ్గరకు వెళ్ళాలి. ఆ నదిలో పోలీ దీపాలు వెలిగించుకోవాలి. ముందు ఒక అరటి డొప్పను తీసుకుని ఆ అరటి డొప్పకు 2 చివరలా కూడా బియ్యపిండి తడిపి గోడలాగా కట్టుకోవాలి. ఆ తరువాత అరటి డొప్పల్లో 3 చోట్ల 11, 11, 11 చొప్పున 3 11 33 వత్తులు, అంటే మొత్తం 33 వత్తులు పెట్టుకోవాలి. తర్వాత ఆ వత్తులను ఏకహారతితో వెలిగించుకోవాలి. పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షింతలు సమర్పించాలి. కొంచెం చలిమిడి, అంటే పిసరంత చలిమిడి, 3 వడపప్పు బద్దలు ఆ అరటి డొప్పల్లో ప్రసాదంగా పెట్టి నదిలో వదలాలి. ముందు అరటి డొప్పను నీటిలో పెట్టి చేతితో ముందుకు తొయ్యాలి. నదులు, కాలువలు, చెరువులు ఇలా ఏ నీటిలో అయినా సరే దీపాలు వదలవచ్చు. ఈ దీపాలను పోలీ దీపాలు అంటారు. ఇలా ఒక పోలీ దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపాలు పెట్టిన ఫలితం కూడా కలుగుతుంది. అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించటం అనేది కష్టమవుతుంది. నగరాలలో ఉండే వాళ్లకు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్లకు, కాలేజీలకు వెళ్ళే వాళ్లకు ఇలా నదిలో పోలీ దీపాలు వెలిగించటం కష్టమవుతుంది.
అలాంటి వారు నదికి వెళ్ళే బదులు గృహంలోనే పోలీ దీపాలు వెలిగించుకోవచ్చు. గృహంలో పోలీ దీపాలు వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది. మరి గృహంలో పోలీ దీపాలు ఎలా వెలిగించుకోవాలి అంటే, ఈరోజు ఉదయాన్నే తులసి కోట దగ్గర మట్టి పాత్రలో కానీ, ఒక రాగి పాత్రలో కానీ, టబ్బులో కానీ నీళ్లు పోసి ఆ నీటిలో కొంచెం పసుపు, కుంకుమ, కొన్ని పువ్వులు వేసి అరటి డొప్పల్లో 33 వత్తులు వెలిగించి ఆ నీటిలో దీపాలు వదలాలి. అరటి డొప్ప కూడా దొరకలేదు అనుకునేవారు ఒక రాగి ప్లేట్ను నీటిలో వేసి ఆ ప్లేట్ మీద ముందు ఒక తామర ఆకును కానీ, రావి ఆకును కానీ వేసి ఆకు మీద మట్టి ప్రమ్మిదలతో, ఇత్తడి ప్రమ్మిదలతో దీపాన్ని వెలిగించుకోవచ్చు. లేదా పిండి ప్రమ్మిదను అయినా సరే ప్లేట్ మీద ఉంచి దానిలో 33 వత్తులు వేసి దీపం వెలిగించుకోవచ్చు. 33 వత్తులు కూడా కుంభవత్తులై ఉండాలి. అంటే అరటి డొప్ప మీద పోలీ దీపం వెలిగించుకోవాలి. లేదంటే ఒక ప్లేట్లో రావి ఆకును కానీ, తామర ఆకును కానీ వేసి దానిపై మట్టి ప్రమ్మిదను కానీ, ఇత్తడి ప్రమ్మిదను కానీ, పిండి ప్రమ్మిదను కానీ ఉంచి దానిలో 33 వత్తులు వేసి పోలీ దీపం వెలిగించుకోవచ్చు. శాస్త్రంలో ఇంకొక పద్ధతిని కూడా చెప్పారు. అదేమిటి అంటే, డైరెక్ట్గా పాత్రలోని నీటిలో 33 చిన్న చిన్న మట్టి ప్రమ్మిదలు పెట్టి ఒక్కొక్క కుంభవత్తిని వేసి 33 దీపాలు వెలిగించుకోవచ్చు. ఇలా ఏ రకంగా అయినా సరే ఇంటి దగ్గర పోలీ దీపాన్ని వెలిగించుకోవచ్చు. నదిలో పోలీ దీపాన్ని వదిలిన, ఇంటి వద్ద పోలీ దీపాన్ని వదిలిన కార్తీక మాసమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇక ఈ పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాన్ని వెలిగించడానికి నదికి వెళ్లే ముందు ఇంట్లో తప్పనిసరిగా దీపం పెట్టాలి. ఇంటి దగ్గర పోలీ దీపం పెట్టే వారైనా సరే ముందు స్నానం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టి ఆ తర్వాతే పోలీ దీపం వెలిగించుకోవాలి. అయితే అలా దేవుడి దగ్గర దీపం పెట్టేటప్పుడు ముందు ఒక రావి ఆకును కానీ లేదా తామర ఆకును కానీ వేసి ఆ ఆకుకు గంధం కుంకుమలతో బొట్లు పెట్టి ఆ ఆకు పైన ప్రమ్మిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 3 లేదా 5 వత్తులతో దీపం పెడితే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి, సకల పాపాలు పోతాయి, సకల దరిద్రాలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ విధంగా పోలీ దీపాలను వెలిగించి శుభ ఫలితాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. పోలీ పాడ్యమి రోజు పసుపుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, అంతులేని సంపదలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు. మరి ఈ పోలీ పాడ్యమి రోజు పసుపుతో చేయవలసిన ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మనిషి తన జీవితంలో బాగా ధనాన్ని సంపాదించాలని కలలు కంటూ ఉంటాడు. అలాగే ఆ కలలను నెరవేర్చుకోవడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటాడు. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక రకరకాలుగా కష్టపడి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. కానీ కొంతమందికి మాత్రం ఎంత కష్టపడినా చేతిలోనికి ధనం రాదు. ఇలాంటి సమయాల్లో మనిషి ఎంతో కృంగిపోతాడు, ఆశలు వదిలేసుకుంటాడు. దీనికి కారణం అదృష్టం లేకపోవటమే. నాకు అదృష్టం కలిసి రావట్లేదు అని బాధపడేవారు చక్కగా రేపు పోలీ పాడ్యమి రోజు ఒక పరిహారం చేయండి. ఇది చాలా చిన్న పరిహారం. ఈ పరిహారం చేస్తే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న అదృష్టం కూడా కలిసి వస్తుంది. మరి ఏం చెయ్యాలి అంటే, పాడ్యమి రోజు సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్యలో పసుపు కొమ్ములు తీసుకోండి. పచ్చి పసుపు కొమ్ము తీసుకోవాలి. గోధుమ పిండిలో నీటిని కలిపి కొద్దిగా బెల్లం, చక్కెర కలపండి. ఈ గోధుమ పిండిని 2 ఉండలుగా తయారు చేయండి. ఈ ఉండలలో చిన్న పచ్చి పసుపు కొమ్మును పెట్టి ఉంచి మళ్ళీ ఉండలాగా చేసి మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆవుకు ఈ ఉండలను తినిపించండి. ఈ ఒక్క పోలీ పాడ్యమి రోజు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే వెంటనే 60 నిమిషాల్లో ఆశ్చర్యకరమైన మార్పులను మీరు చూస్తారు. మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని, సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. ధన సంపాదన పెరుగుతుంది. ఎంత సంపాదించినా ధనం నిలవట్లేదని, సంపాదించిన ధనమంతా కూడా ఖర్చయిపోతుందని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాగే చేసే పనుల్లో వృద్ధి లేదని, జీతాలు పెరగటం లేదని, డబ్బు విపరీతంగా ఖర్చయిపోతుందని కొందరు బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పోలీ పాడ్యమి చక్కగా ఒక
కుంకుమ భరిణ లాంటి గిన్నెను వెండిది తీసుకోండి. ఆ కుంకుమ భరిణలో చిటికెడు పసుపు వేయండి. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వును కూడా వేయండి. ఆ తర్వాత ఈ వెండి గిన్నెను పూజా మందిరంలో పెట్టి వదిలివేయండి. మీరు పూజలేమీ చేయవలసిన అవసరం లేదు. పూజ గదిలో పెట్టి వదిలివేయండి. ఏం లేదు, చిన్న వెండి గిన్నెలో చిటికెడు పసుపు, కుంకుమ పువ్వు వేసి పూజ గదిలో పెట్టండి చాలు. పోలీ పాడ్యమి రోజు ఉదయం ఈ విధంగా చేయండి. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోనికి వెళ్ళి వెండి గిన్నెలో వేసి పెట్టిన పసుపు కుంకుమ పువ్వును గిన్నెతో సహా తీసి మీరు ధనం దాచే బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే చక్కటి ధనలాభం కలుగుతుంది. 1 గంటలో జీవితం అద్భుతంగా మారుతుంది. కనుక మీరు కూడా రేపు పోలీ పాడ్యమి రోజు ఈ పరిహారాలు పాటించి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.